వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. జనగామ నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ల ఆత్మీయ అభినందన సభకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేటీఆర్ మాట్లాడుతూ జనగాం జిల్లాలో గులాబీ దళంలో జోష్ ఐక్యతకు ప్రతీక అన్నారు. కుట్రలు కుతంత్రాలను అధిగమించి జయించి గెలుపొందిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యుల గెలుపుకు సహకరించిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతూ అద్భుతమైన మెజారిటీ సాధించామన్నారు. కార్యక్రమంలో పాలకొట్టు, స్టేషన్ గన్పూర్, జనగాం సర్పంచ్లను శాలువాతో సన్మానించారు. ఇవాళ కూడా ఎక్కిస్తున్నాడు 12,000, 15,000 ఇస్తా అన్నాడు. 12,000 బోనస్ ఇస్తా అన్నాడు. ప్రతి పంటకు మొక్కజొన్న వేసినా, పత్తి వేసినా, వరి అయినా, ఏదైనా సోయా అయినా, దేనికైనా 500 బోనస్ అని వస్తుందా? బోనస్ వస్తుందా? వస్తుందా? కేసీఆర్ అసలుదారులకు ఇస్తున్నాడు, భూ యజమానులకు ఇస్తున్నాడు. నేను కౌలుదారులకు ఇస్తా, కౌలు రైతులకు ఇస్తా అన్నాడు. రైతు బంధు పడుతుందా కౌలుదారులకు? రైతులకే కాదు, రైతు కూలీలకు ఇస్తా, నెలకు 1000 రూపాయలు ఇస్తా అన్నాడు. 25 నెలలు అయిపోయాయి, వచ్చిన 25,000. మరి వాళ్ళు ఊరి తీయాలి, ఎవరు ఊరి తీయాలి? రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డికి సాధన చేయాలి. కానీ రేవంత్ రెడ్డి రావులు తొందరలు ఇచ్చిపెట్టిన తర్వాత కానీ ఊరి తీయాల్సింది రాహుల్ గాంధీ అని హౌలా గాంధీ. ఈ హౌలా గాంధీ మన మీద రుద్దినా ఆ హౌలా గాంధీ తీయాలి. ఇక్కడ వరంగల్కి వచ్చి అబద్ధాలాడి రైతులను 70 లక్షల మంది రైతులను మోసం చేసింది రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ ఉరి తీయాలని నడి ప్రధాని. ఇదే రాహుల్ గాంధీ హైదరాబాద్ లో అశోక్ నగర్ పోయి అక్కడ పోయి డైలాగ్ కొట్టి ఏమన్నాడు? కేసీఆర్, కేటీఆర్ ఇద్దరు ఉద్యోగాలు ఉండగొట్టుండే, మీకు మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని అక్కడ ఉండే తమ్ముళ్ళను, చెల్లెలను రెచ్చగొట్టి పాపం నా తమ్ముళ్ళు, చెల్లెలు నమ్మి పాపం తాండాలు తాండాలకు వచ్చి వాళ్ళ ఇళ్ళకి, ఊళ్ళో ఊళ్ళలోకి వచ్చిండ్రు, పట్టణంలో ఉన్న పట్టణంలో వేరు. వాళ్ళ అమ్మ, అయ్య, తండ్రి, అవ్వ, తాత కాళ్ళు పట్టుకున్నారు. అవి మాకు ఉద్యోగాలు రావాలంటే మీరు కాంగ్రెస్ ఓటేయండి, రాహుల్ గాంధీ చెప్తుండ్రు అని చెప్పి వాళ్ళు నమ్మి వాళ్ళ ఊళ్ళకి, వాళ్ళ ఇంట్లో నమ్మించి ఓట్లు వేయించి పాలకుర్తి కాన్స్టిట్యూన్సీలో ఏం అభివృద్ధి తక్కువ చేసింది దయాకర్ రావు గారు. పాలకుర్తి లాంటి కాన్స్టిట్యూన్సీలో కూడా 7 సార్లు గెలిచిన కాన్స్టిట్యూన్సీలో కూడా ఈ దొంగ మాటలతో 2 లక్షల ఉద్యోగాలను నమ్మించి ఆ పిల్లగాళ్ళని రెచ్చగొట్టి ఇదే రాహుల్ గాంధీ అనే హౌలగాడు అశోక్ నగర్కి వచ్చి ఆ రోజు వాగ్దానం చేస్తే ఆ పిల్లలు కూడా నమ్మి మోసపోయి ఈ రోజు ఓట్లేసి బాధపడుతూ ఉన్నారు. ఎవరు చేయాలి ఊరి? మరి 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మోసం చేసిన రాహుల్ గాంధీ ఊరి యొక్క 420 హామీలు ఇచ్చారు. మా ఆడపిల్లలు చెప్పారు, అత్తలకు 4,000 ఇస్తాం, అత్తలకు 4,000, ఓడలకు ఎక్కిస్తామన్నారు 2,500. సిగ్గున్నదా వీళ్ళకి? ఇవ్వాలంటే 2,500 ఎక్కడ ఉంది? ఇప్పుడు ఏమంటుంది సార్ రేవంత్ రెడ్డి కొత్తగా 1 కోటి మంది ఆడవాళ్ళకి కోటీశ్వర్లు చెప్తాడు. 2,500 ఏ శాతం అయితే లేదు కానీ 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చెప్తాడు. బతుకమ్మకు సీర పెట్టే ముఖం లేదు, ఆడబిడ్డ ప్రసూతికి పోతే కేసీఆర్ కిట్టించే ముఖం లేదు. కానీ ఈ సిపాయట కోటీశ్వర్లను చెప్తాడు. కోటీశ్వర్లను చేసిన కాదు రేవంత్ రెడ్డి. నేను అడుగుతున్నా, నువ్వు చెప్పిన మాటనే కదా, కేసీఆర్ కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇస్తే నేను తులం బంగారం ఇస్తాను. ఇచ్చిన ఎక్కడైనా తులం బంగారం? నేను ముందే చెప్పిన, పాలకుర్తికి వచ్చిన చెప్పిన మీకు ఏం చెప్పినా, వీళ్ళు బంగారం ఇచ్చేటోళ్ళు కాదు, పుస్తకాలు ఎట్టుకోబెట్టేళ్ళు అని చెప్పిన. నిజంగానే పుస్తకాలు తాకట్టు పెట్టే రోజులు దరిద్ర రోజులు మళ్ళీ వచ్చినాయి. ఇంకోటి నాకు అర్థం కాదు, సరే అబద్ధాలు చెప్పారు, నెలకు 100 కోట్లు కడుతున్నాడు ఢిల్లీకి, మొత్తానికి కృషి కాపాడుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. కానీ ఏం రోగం ఏందో కానీ తెల్లారు లేస్తే అసెంబ్లీలు అయితే బయట మొరుగుడు అయితే నాకే అర్థం కాదు. ముఖ్యమంత్రి అయినావు కదా, మంచిగా హాయి కూర్చో, ఎట్లాగో మోసం చేసినావు, గద్దెకి ఎక్కినావు, మంచి ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నావు, నీ కాంగ్రెస్ వాళ్ళందరినీ తొక్కుడు దొక్కినావు, పాతోళ్ళందరినీ. మరి సపరేట్గా మంచిగా సుఖంగా క్రికెట్ ఆడుకుంటా, ఫుట్బాల్ ఆడుకుంటా టైంపాస్ చేయి. ఏమో అర్థం కాదు, ఒరుడేందో ఆ పొట్టుడేందో. నిన్న చూసినా మీరు ఆయనకు సెక్యూరిటీగా ఉన్న ఒక పోలీస్ అధికారిని కొడతాము, చూసిందా? సెక్యూరిటీ వాళ్ళని కొడతాం ఆకెక్కు. అందుకే నేను చెప్పిన రేవంత్ రెడ్డి భార్య, ఆమె పేరు గీతమ్మ, పాపం ఆమె మంచిదే ఉన్నట్టుంది. ఆమె చెప్పిన, గీతమ్మ నేను ఎక్కడ కొడుతాను, మరి ఎందుకు కొడుతున్నా మాకైతే అర్థమైతే లేదు, నువ్వు అర్జెంట్గా కట్టే, లేకపోతే ఇప్పుడు కొడుతుంటే కృష్ణ గారితో పిచ్చేసి అని చెప్పింది. నిజంగా కూడా
ఏదైనా బాగాలేదు పోనీ అరిసే అరుపులలో ఏమైనా నాలుగు మంచి మాటలు ఉండాలి. ఎప్పుడు తిట్టుడే తప్పేం లేదా? ఈ ఏడ్చులు మళ్ళీ ఏడ్పెందుకు అర్థం కాదు. ఏమంటాడు, నేను గుంటూరులో చదువుకున్నాను ఏడుస్తాను. అరే నేను గుంటూరులో 1991లో చదువుకున్నాను. అప్పుడు ఇంకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే, అక్కడ ఇంటర్మీడియట్ చదువుకున్నాను. మా అమ్మ అయ్య నన్ను చదువుకునే దానికి పంపించింది, నేను బుద్ధిమంతులుగా చదువుకున్నాను. నువ్వు ఆవర తిరుగుడు తిరుగుతూ నేనేం చేయాలి నాకు అర్థం కాదు. నువ్వు ఆవర తిరుగుడు తిరుగుకుంటా, రోడ్ల మీద పెయింటింగ్ వేసుకుంటా, గలీజ్ పనులు చేసుకుంటా నువ్వు తిరిగితే నీకు చదువు రాకపోతే నాకు నా బాధ్యత ఏంటవుతుంది? పాపం మీ అమ్మాయి కూడా నీకు పంపించి నువ్వు చదువుకోలే, నువ్వు లంగా సోపతులు చేసినావు, నీకు తెలియదు నేనేం చేయాలి? దానికి నా మీద చెప్తాను. ఇంకోటి అంటాడు, నేనంటే మా అయ్య పేరు చెప్పుకొని తిరుగుతున్నానట. బరాబర్ చెప్పుకుంటే ఎందుకు చెప్పుకో? మా అయ్య మొగోడు మొనగాడు తెలంగాణ అయ్యను మంచి పని చేస్తే చెప్పుకుంటాం. ఈ లెక్క లుచ్చ పనులు చేస్తే నీ మమ్మడు కూడా చెప్పాడు. మా తాత వేసగాడు లుచ్చగాడు నీ మమ్మడు చెప్పే పరిస్థితి వస్తుంది. ఇలా నువ్వు అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి ఆయన శపథాలు చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి మధ్య కేసీఆర్ మళ్ళా మొలకెత్తనియాడు. నేను ఆయన చెప్తున్నా, రేవంత్ రెడ్డి నువ్వేంద్ర కేసీఆర్ మొలకెత్తనియకపోయేది? తెలంగాణని మొలిపించిన మొగోడు మొనగాడు 60 ఏళ్ళు నీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణను తొక్కిపెడితే మొలకెత్తదు అని మీరు విర్రవీగితే మీరు కాదన్న తెలంగాణనే ఢిల్లీ మెడల్ వచ్చి మొలిపించినోడు కేసీఆర్. నువ్వేం కేసీఆర్ పీకేది? కేసీఆర్ చెప్పు కాలు దూరి కూడా సమాధానం కాదు. ఇవాళ ఏదో అభిమాని గుడి దగ్గర ముఖ్యమంత్రి అయిన ఇంకా 3 ఏళ్ళు టైంపాస్ చేయి. ఇదివరకు కూడా ఉండే కిరణ్ కుమార్ రెడ్డి ఇలా ఆడుకున్నాడు. ఎవరికైనా అవుతారు ఇటువంటి వస్తారు పోతారు. అయినా కానీ అయ్యే లేదు పీకే లేదు ఊరు కాలేదు పీకే లేవని 4 రోజులు ఎగురుడు దుక్కుంటుంది. కాకపోతే ఉంటారు ఇప్పుడు కొంతమంది కాంగ్రెస్ సర్పంచ్లు అయిపోతారు. ఇక వాళ్ళ ఎగురుడు మామూలు ఉండదు. కొత్తగా రేపాన్ని కళ్ళందాలు పెట్టుడు, కొత్తగా పడక అన్ని చేసుడు, ఎమ్మెల్యే మామూలు దగ్గర బట్టనే వీడు కూడా అవలేదు. కొద్దిగా ముఖ్యమంత్రి పదవి రాలే గిఫ్ట్ పాట మేము కూడా చేసిన ప్రభుత్వం పదే. ఇంకొక మాట అడుగుతున్నా, అనేది దండబెట్ట కూర్చోనత్తాం. ఇంకొక మాట నా తెలియక అడుగుతుంది. మీరు ఒక్కసారి జనగామలో ఇప్పుడు పల్లా రాజేశ్వర రెడ్డి గారు చెప్పి అన్న యూరియా బస్తాలు దొరుకుతలేవని చెప్పి వాస్తవం. రాష్ట్రంలో జనగామలో కాదు, మొన్న మహబాద్ పోతే అక్కడ గిరిజన రైతు చేసి చెప్పింది, సార్ షాప్లో యూరియా లేదు. మరి యాప్ ఉంది కదా అన్నాయని నేను అడిగి యాప్ పెట్టిండే కదా యాప్ సార్ షాపులు ఉంటాయి కదా సార్, యాప్లో దొరికేది యాప్లో దొరుకుతుంది. షాపులో లేదు, యాప్లో లేదు, మొత్తం కార్డు గ్యారంటీ కార్డులు అయిపోయినాయంటే యూరియా కార్డు లోపల సరుకుంటాయి కదా, లోపల విషయం ఉంటే లోపల ఉంటే యాప్లో యూరియా దొరుకుతుంది. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఈ యాప్లు షాపులు ఈ బాధ మనకి లేకుండా ఎందుకో? ఎందుకంటే కేసీఆర్ రైతు, రేవంత్ రెడ్డి లెక్క రియల్ ఎస్టేట్ బ్రోకర్ కాదు. అందుకే రైతు కాబట్టి రైతు కష్టం తెలుసు కాబట్టి కేసీఆర్ గారు రైతుకు కష్టం తెలియకుండా మీకు టైంకు నాట్లేసే టైంకు మంచిగా మీ ఫోన్లన్నీ టింగ్ 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 అనుకుంటా రైతు వాళ్ళు పడుతుండే. ఇవాళ ఎక్కడ కావాలంటే అప్పుడు టైం ఎరువులు, టైం విత్తనాలు కేసీఆర్ ఉన్నప్పుడు తిప్పలు లేకుండే. 24 గంటల కరెంట్ బ్రహ్మాండంగా వస్తుండే. ఏ టైం కావాలంటే ఆ టైంలో మోటార్ నడుపుకునే అవసరం ఉండే. లో వోల్టేజ్ ఎన్నడూ లేదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు. బ్రహ్మాండంగా రైతుకు కాలం నడిచింది. కానీ ఇవాళ పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నది నాకంటే బాగా మీకే. చేనేత కార్మికుల గురించి చెప్పింది పల్లా రాజేశ్వర రెడ్డి గారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఇప్పటికి దాదాపు 48 మంది చేనేత కార్మికులు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి జనగామ జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున చాలా ఉత్సాహవంతమైన వాతావరణంలో ఈ జిల్లాలో గెలిచిన గౌరవనీయులైన సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు సభ్యులకు ఆత్మీయ అభినందన కార్యక్రమాలు ఏర్పాటు చేసిన పెద్దలు జనగామ శాసనసభ్యులు అన్నగారు శ్రీ పల్లా రాజేశ్వర రెడ్డి అన్నగారికి, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, పక్కనే ఉన్న పాలకుర్తి నియోజకవర్గ బాధ్యులు, జిల్లాని తన సమర్థ నాయకత్వంలో గత దశాబ్ద కాలంగా కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతంగా ముందుకు తీసుకుపోయిన పెద్దలు శ్రీ ఎనభై దయాకర్రావు గారు, గౌరవనీయులు
మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గంటూరు మాజీ శాసనసభ్యులు అన్నగారు డాక్టర్ తాడికొండ రాజయ్య గారు, గౌరవనీయులు శాసన మండలి సభ్యుడు మా తమ్ముడు సోదరుడు శ్రీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు క్రమశిక్షణతో కేసీఆర్ గారు ఒక మాట చెప్పగానే క్రమశిక్షణతో జనగామ నియోజకవర్గంలో పల్లా నాగేశ్వర రెడ్డి గారి గెలుపు కోసం నిబద్ధతతో పనిచేసిన శ్రీ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారు, వరంగల్ మాజీ శాసనసభ్యులు తమ్ముడు శ్రీ నల్లపల్లి నరేందర్ గారు, తమ్ముడు మొన్ననే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఎమ్మెల్సీగా పోటీ చేసిన శ్రీ ఏడుగుల రాకేష్ రెడ్డి గారు, అట్లాగే వేదిక పైన ఉన్న శ్రీమతి ప్రేమలతా రెడ్డి గారు, అట్లాగే వేదిక పైన ఉన్న గౌరవనీయులైన జిల్లా మాజీ మున్సిపల్ చైర్మన్ సోదరి శ్రీమతి జమున గారు, అట్లాగే సంపత్ గారు, పల్లా సుందరరామ్ రెడ్డి గారు, సిద్ధులు గారు, ఇంకా వేదికపై నాశనమైన నాగరాజ్ గారు, నరసింహరావు గారు, గాంధీ గారు, మనోజ్ రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, పేరు పేరున యాదగిరి గారు, పేరు పేరున ఎవరెవరి పేర్లు అయితే చెప్పలేదు మనసుల్లో చెప్పుకోండి, బయటకు చెప్తుందని కోరుతూ గౌరవనీయులైన వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, గౌరవనీయులైన జిల్లా పరిషత్ సభ్యులు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, గౌరవ సింగిల్ విండోల అధ్యక్షులు, గౌరవ మున్సిపల్ మాజీ చైర్మన్లు, గౌరవ మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, కొత్తగా గెలిచి వచ్చిన సర్పంచులు, ఉప సర్పంచులు, పోరాటం అద్భుతంగా చేసి కొద్ది తేడాతో ఓడిపోయిన మన అభ్యర్థులు, అదేవిధంగా ఈరోజు జనగామలో దుమ్ము లేపి స్వాగతం పలికిన మా అన్నదమ్ముళ్ళు, మా ఆడబిడ్డలు, పత్రికా మిత్రులు, పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. ఆకలిస్తుంది అందరికీ. కరెక్ట్గా పల్లా మైక్ ఆకలి టైం తీసుకున్నాడు మాకు ఎందుకు కానీ నిజంగా జనగామ ర్యాలీ చూస్తే, జనగామ ర్యాలీలో ప్రజల ఉత్సాహం చూస్తే నాకైతే ఒకటే అనిపించింది, జనరల్ ఎలక్షన్ అయిపోయింది, మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యిండ్రు అన్నంత జోసు, అన్నంత ఉత్సాహం ఇవాళ జనగామ పట్టణంలో కనబడింది. నేను మన కార్యకర్తల గురించి చెప్తలేను, బండి పోతుంటే రోడ్డు పక్కన షాపులకి వెళ్ళి ఇళ్ళకి వెళ్ళి అక్కడ మరి ఉండే లేడీస్ కానీ, అక్కడ ఉండే మగవాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ బయటికి వచ్చి హాస్పిటల్లోకి వెళ్ళి షాపులకి వెళ్ళి బయటికి వచ్చి వాళ్ళు ఆనందంగా చిరునవ్వుతో చేతులు ఊపుతూ గులాబీ జెండాను చూసి చప్పట్లు కొడుతుంటే తప్పకుండా నాకు ఒకటే అనిపించింది. కాళోజీ నారాయణరావు గారు చెప్పినారు, ప్రజాకవి కాళోజీ గారు ఒకనాడు చెప్పినారు, ఎప్పుడైనా కసిరీర కాటేయాలి, కాలం వచ్చేదాకా ఎదురు చూడాలి, కానీ కాలం వచ్చిన తర్వాత మాత్రం కసిరీర కాటేయాలి అని చెప్పి కాళోజీ నారాయణరావు గారు. ఇలా ప్రజలు ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, ఎప్పుడు కారు గుర్తు మీద అభ్యర్థులు వస్తారు, ఎప్పుడు కేసీఆర్ గారు తిరిగి రాష్ట్రానికి బాధ్యత చేపట్టాలి అనే ఒక కసితో ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. ఇలా కసి జనగామ పట్టణంలో ప్రతి ఒక్కరి ముఖంలో నాకు కనబడ్డది. నేను బలంగా నమ్ముతున్నా, సమర్థవంతమైన నాయకులున్న కాడ అద్భుతమైన ఫలితాలు జనగామ జిల్లాలో వచ్చినట్టే ఇక్కడ రాజేశ్వర రెడ్డి గారు, రాజయ్య గారు, దయాకర్రావు గారి నేతృత్వంలో 150 మంది సర్పంచులను గెలిపించుకోవడం అంటే గట్టిగా ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు అందరం చెప్పకపోతే అభివృద్ధి చెప్పాలని కోరుతాం. పెద్ద పెద్ద నాయకులు 10 ఏళ్ళలో పదేళ్లలో అధికారం ఉన్నప్పుడు అధికారాన్ని అనుభవించిన నాయకులు 10 ఏళ్లలోనే తెలంగాణ ఉద్యమంలో పాత్ర లేకపోయినా, ఉద్యమం కోసం ఏనాడు ఏం చేయకపోయినా ఎంపీ అయిండు, ఎమ్మెల్సీ అయిండు, ఎమ్మెల్యే అయిండు, ఉప ముఖ్యమంత్రి అయిండు, బిడ్డకు కూడా ఎంపీ టికెట్ ఇప్పించుకున్నాడు. అట్లాంటి నాయకుడు పార్టీ కష్టంలో పడగానే తట్టపాల మారేసి ఒక చిల్లర గారు రేవంత్ రెడ్డి సభలు చేయడు. కానీ పెద్ద నాయకులు జారుకున్నా, పెద్ద నాయకులు బేజారైనా, ఎమ్మెల్యేలు గెలిచిన 10 మంది ఇవాళ అమ్ముడు పోయినా నిబద్ధతతో పనిచేసిన మా కార్యకర్తలందరికీ నేను శిరస్సు వచ్చి నాయకులు పడిపోయినా కార్యకర్తలే కథానాయకులే
ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రామంలో ఇలా కథానాయకుల మాదిరిగా కేసీఆర్ మాదిరిగా విజృంభించి కళ్ళబట్టి ఏమైనా నీ 6 గ్యారెంటీలు, ఏడవైనా ఈ 420 హామీలు, ఎక్కడ పోయినా నువ్వు చెప్పిన మాటలు, ఏడవైనా నీ గ్యారెంటీ కార్డులు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళ కళ్ళబట్టి 150 మంది సర్పంచ్లను గెలిపించుకోవడం అంటే ఇది నీ విషయం తప్ప ఇది ఇక్కడ వేదిక మీద కూర్చున్న వాళ్ళ విషయం కాదు. ఏమనుకోవద్దు వేదిక మీద కూర్చున్నారు. ఎందుకంటే నిజంగా కూడా గెలుపు మీది. కేసులు పెడుతుండ్రు. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే పోలీసు వాళ్ళు ఇంటికి వస్తాను, పోలీసు వాళ్ళు ఇంటికి వచ్చి మా పిల్లలను బెదిరిస్తాను. ఒక్కొక్క మాటను సూక్ష్మంగా ఇవ్వాలి, దేవులాడి ఎవరిని ఎట్లా వస్తాలి, ఎట్లా బెదిరియాలి, ఎట్లా భయపెట్టాలి అని చెప్పి ఒక గూండా రాజ్యం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం నడుపుతున్నారు. కానీ వాళ్ళు మర్చిపోతున్నారు ఇది ఓరుగల్లు, మీరు వరంగల్ బిడ్డలు, సాకలి ఐలమ్మ పుట్టిన గడ్డ, షేక్ పందగి దొడ్డి కొమరయ్య పుట్టిన గడ్డ, సర్వాయి పాపన్న పుట్టిన గడ్డ. ఈ గడ్డ మీద రాణి రుద్రమ్మ పుట్టిన ఈ గడ్డ మీద, సమ్మక్క సారక్క పుట్టిన ఈ గడ్డ మీద ఈ ఉడత ఊపులకు ఎవరు భయపడదని చెప్పి ఆ హౌలగాడు రేవంత్ రెడ్డి గారు యాడ్ చేయాల్సిన అవసరం ఉంది. నేను కోపం మీద అంటలేదు, హౌలగాడు అంటేనే అంటలేదు, తెలిసే అంటున్నా కేవలమే అంటున్నా. ఎందుకు హౌలగాడు అంటున్నా అంటే సరే నన్ను మాట్లాడేది దండం గొట్టు పోయింది, సర్ది అయింది, జ్వరం ఉంది, ఏమనుకోకూరి ప్లీజ్ గర్గ వాళ్ళు డిస్టర్బ్ కాకుండా ఎందుకంటున్నా అంటే ఈ ముఖ్యమంత్రికి తెలియదు ఏం తెలియదు కాదు. అడ్డుమారి విడుదల పేమెంట్ కొట్టాల, నెలకు 100 కోట్లు కట్టుకుంటే ఢిల్లీకి 6,000 కోట్ల ఒప్పందం చేసుకొని రాహుల్ గాంధీకి మూటలు మోసుడు తప్ప మన్ను కూడా తెలియదు. ఎందుకంటారా, ఎందుకు అవగాహన అన్నట్టుందని అనలే, కోపం మీద అనలే. మొన్న మాకు శాసనసభలో ఈ మునగాడు నీళ్ళ గురించి చర్చ పెడతాడట, కేసీఆర్కు నీళ్ళ గురించి చెప్తాడు చూడు రేవంత్ రెడ్డి. ఏ రేవంత్ రెడ్డినా ఏ వాగు ఎక్కడుందో తెలియదు, ఏ వంక ఎక్కడుందో తెలియదు, ఏ డొంక ఎక్కడుందో తెలియదు, ఏ చెరువు ఎక్కడుందో తెలియదు, గోదావరి ఎక్కడుందో తెలియదు, కృష్ణ ఎక్కడుందో తెలియదు. మొన్న అడుగుతాను అధికారులు ముసబెట్టి, దేవాలయంలో గోదావరి కిందికి వస్తుంది కదా అని అడుగుతాను. ఒక గంట తెలియదు. దేవాలయంలో గోదావరి ఉందా, కృష్ణలు ఉందా, బంగాళాఖాతం ఉందా, కలిపి బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు బచావ్ ట్రిబ్యునల్ కు తేడా తెలియదు. మొన్న స్వాతంత్ర దినోత్సవం రోజు చెప్తున్నాడు ఈ మునగాడు. స్వాతంత్ర దినోత్సవం రోజు ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు ఎంత ఆలోచించి మాట్లాడాలి, ఎంత పొదుపుగా మాట్లాడాలి. ఈ మునగాడు చెప్తున్నాడు హైదరాబాద్ లో ఏమని, బాక్రా నంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉన్నది ఏం చెప్తున్నాడు. బాక్రా నంగల్ ప్రాజెక్ట్ ఎక్కడున్నది, ఉత్తర భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నది. దాన్ని మరి ఈయన ఎప్పుడు గుర్తుకొచ్చిందో ఇక్కడికి నాకైతే తెలియదు. ఈ మునగాడట బాక్రా నంగల్ ఎక్కడుందో తెలియనోడు, చెక్ డ్యామ్ పటాకులు వేరిపోతున్నాడు, పేరిపోతుంటే కళ్ళ పగించి చూసే సన్నాసి ఈయనట మనకు నీళ్ళ గురించి చెప్తాడు. కృష్ణా నీళ్లు, గోదావరి నీళ్లు, వీళ్ళు 65,000 పెద్ద పీకి పందిరేసిండ్రు. ఈయన వచ్చి చెప్తాడు కాంగ్రెస్ వాళ్ళ తరఫున మేము ఇది చేసినాం అది చేసినాం అని కాపాడడానికి మేము కూర్చోమన్నాడు. మీరు ఒక్క మాట నేను దయచేసి ఆలోచించమని కోరుతున్నాను. 2 ఏళ్ళు అయిపోయింది కాంగ్రెస్ వాళ్ళ ప్రభుత్వం వచ్చి, ఎన్ని అడ్డమైన మాటలు చెప్పిండ్రు, ఎన్ని అబద్ధాలు చెప్పిండ్రు, చెప్పి ఏ రకంగా ప్రజలను మోసం చేసిందో ఒక్కసారి యాద్ చేసుకోండి. ఇలా సిగ్గులేని మాటలు, తెల్లారు లేస్తే పనికి మారిన రోత కుక్కలు తప్ప ఒక్క మంచి పని 2 ఏళ్ళు జరిగిందా ఆలోచన చేయండి. ఎక్కడికి ఎక్కడ పోయింది ఆలోచన చేయండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆటో కొన్ని పైసలు ఇస్తే చాలు, పొలం కాడ బావి కాడికి వచ్చి ఎన్ని బస్తాలు కావాలంటే అన్ని బస్తాలు బావి కాడ వేసిపోతుంది. నేను చెప్పిన కరెక్టేనా? ఏమైంది రైతు పరిస్థితి? కాంగ్రెస్ వాళ్ళు నమ్మిన పాపాన్ని యూరియా కోసం ఈ చలికాలంలో పొద్దున 6కి లైన్ కట్టాలి. మధ్యాహ్నం అయిందంటే తిండి పోవాలంటే ఆడ చెప్పు పెట్టి లేదా రాళ్ళు పెట్టి, రాళ్ళ కింద ఆధార్ కార్డు పెట్టి దేవుడికి దండం పెట్టి నేను వచ్చినాక మళ్ళా నా జాగా కాపాడు స్వామి అని చెప్పి పోవాలి. అట్లాగే సాయంత్రం దాకుండా అవసరమైతే 2 రోజులు లైన్లో నిలబడే పరిస్థితి ఇలా మళ్ళీ కాంగ్రెస్ వచ్చినట్టు వచ్చింది. ఒకసారి ఆలోచన చేయండి. ఎన్ని రోజులు మళ్ళా తెస్తామన్నాడు రేవంత్ రెడ్డి, మీ దగ్గర తెచ్చింది. మళ్ళా గవే కరెంటు కోతలు, గవే యూరియా బస్తాల కోసం లైన్లు, గవే ముష్టి యుద్ధాలు, మళ్ళా గవే స్టార్టర్లు వెలుడు, మోటార్లు వెలుడు, మళ్ళా ఎక్కడి రోజులు ఇప్పటికీ వచ్చినాయి.
వెంకట రోజుల కాంగ్రెస్ ఉన్నప్పుడు రైతు బంధు లేదు, రాబంధు కాలం ఉండే, మళ్ళా గదే రాబంధు కాలం మళ్ళా తీసుకొచ్చింది. ఊళ్ళో అందుకే రైతులు గొడవ ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. అయ్యో పాలిచ్చే బర్రెను పక్కకు పెట్టి తన్నే గుణపోతులు తెచ్చుకున్నాం, ఏం చేసుకోవాలి ఏం చేయాలి అని చెప్పి బాధపడుతూ ఉన్నారు. నేను చెప్పేది వాస్తవం, నాకంటే బాగా మీకు ఎరక. ఇవాళ ఒక మైకు తీసుకుపోయి నాయకులు భయపడుతుండొచ్చు. మా తమ్ముడు శ్రీనివాసరెడ్డి అన్నాడు, కొద్దిగా గట్టిగా మాట్లాడి, కాంగ్రెస్ అభ్యర్థులారా ఎక్కడున్నారు రా. నేను అంటున్నా, మేము మాట్లాడి తక్కువ మాట్లాడుతున్నాం. ఇవాళ మీరు మైకు తీసుకుపోయి ఎవరన్నా ఒక ఊళ్ళలో ఒక రైతు ముఖం గడ పెట్టు, రైతు ముఖం గడ పెట్టు, లేదా ఒక మహిళ దగ్గర పెట్టండి, పెన్షన్దారుల దగ్గర పెట్టండి. ఎన్ని రకాల తిట్లు తింటున్నారంటే, అమ్మతోడు చెప్తున్నా, తెలుగు భాషలో ఎన్ని తిట్లుంటాయని నాకు తెలియదు. అన్ని రకాల తిట్లు తింటున్నారు. ఇంకోటి సిగ్గు శరమునోడు అయితేనేమో ఆయనతో ఒక బకెట్ నీళ్ళు దొరుకుకొని ఆయన దుడ్డు చచ్చిపోతుంది. కానీ రేవంత్ రెడ్డి కదా సిగ్గు ఇజ్జత్ మానవ ఏం లేవు. చెప్పిన అబద్ధాలు మర్చిపోయాడు, 6 గ్యారెంటీలు 100 రోజులు అన్న డైలాగులు మర్చిపోయాడు, ఇజ్జత్ తక్కువ మాటలు మాట్లాడుతున్నాడు. ఇలాగ మనం చెప్తున్నాడు, కేసీఆర్ ను ఉరి తీయాలన్నాడు. ఎవరు చెప్తున్నాడు? ఈ బడిగే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ఉరి తీయాలని మాట్లాడుతున్నాడు. ఎందుకు తీయాలి ఉరి? దశాబ్దాల కళ నీ కాంగ్రెస్ పార్టీ 1952 నుంచి తెలంగాణను పీడించి 56లో బలవంత పెళ్లి చేస్తే, ఇష్టం లేని ఆంధ్రకు తెలంగాణ ఇష్టం లేని పెళ్లి చేస్తే, 68లో 370 మందిని చంపితే, 71వ సంవత్సరంలో 11 మంది పార్లమెంట్ సభ్యులు తెలంగాణ ప్రజలు గెలిపిస్తే కూడా వాళ్ళని ఆనాడు కూడా కొనుక్కుంటే, మళ్ళా 2004లో మాటిచ్చి 14 దాకా సావగొట్టి 1000 మంది ప్రాణాలు తీస్తే, వాటన్నిటికీ వ్యతిరేకంగా కొట్లాడి ఆఖరికి సావు నోట్లో తలబెట్టి తెలంగాణను తెచ్చినందుకు కేసీఆర్ గురేయాలి. తెచ్చిన తెలంగాణను భారతదేశంలో 73,000 కోట్లు, 1 కాదు 2 కాదు 11 పంటలకు 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు బంధు రూపంలో వేసినట్టు చేస్తావా ఊరి? లేదా భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఒక రైతు చచ్చిపోతే 5 లక్షల రైతు బీమా ఇచ్చినట్టు చేస్తావా ఊరి? దేనికి చేస్తావు? 15 లక్షల మంది ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేరు మీద లగ్గాలు చేయించినట్టు చేస్తావా మేనమామ లెక్క? లేకపోతే 15 లక్షల మంది ఆడపిల్లలకి గర్భం దాలిస్తే ఇంటికాడ బండ్లు కూర్చోబెట్టుకొని హాస్పిటల్కి తీసుకుపోయి మగబిడ్డ పుడితే 12,000, ఆడపిల్ల పుడితే 13,000 కేసీఆర్ ఇప్పించి మళ్ళీ ఇంటికాడ దిగబెట్టుకొని ఇస్తావా? ఎందుకు వేస్తావు? 2 సార్లు రుణమాఫీ చేసినందుక? లేదా భారతదేశంలోనే మొత్తం వ్యవసాయ ఉత్పత్తుల్లో టాప్ లో పంజాబ్ హర్యానాను వెనుకకు నెట్టేసి అగ్రభాగాన్ని నిలబెట్టినది కోరేస్తావా? లేదా ఇంటింటికి నల్ల పెట్టి మా ఆడబిడ్డలు కిలోమీటర్లు నడుచుకొని నీళ్లు తెచ్చుకునే గోస తప్పించినందుక, ఊరికి మిషన్ తగినంత ట్యాంకులు కట్టించినందుక ఎందుకు పెడతావు ఊరి? ఏమక్కడ ఉన్నది? కేసీఆర్ ఊరి తీసేది. ఎవరిని ఊరి తీయాలి? నిజానికి 420 హామీలు ఇచ్చి ఇక్కడే వరంగల్, ఇక్కడే వరంగల్ పక్కకే రాహుల్ గాంధీ తీసుకొస్తే ఆయన లీడర్ కాదు, ఏం రాసిస్తే కానీ చదువుతాడు తప్ప ఆయన మన కూడా తెలియదు. కాయిగా మీరు ఏం రాసిస్తే కూడా చదువుతాడు, పీకుతాడు. టీవీలలో వార్తలు చదువుతాడు, అట్లా ఏదో రాయంగా చదవాలి పోవాలి, ఏం ఎక్కలేదు ఆయన. వచ్చిండు రాహుల్ గాంధీ, ఇక్కడనే వరంగల్కి వచ్చింది. రైతుల మీటింగ్ పెట్టి ఏం చెప్పింది? రైతుల మీటింగ్ లా కేసీఆర్ 10,000 ఇస్తుండో, మేము 15,000 ఇస్తాం రైతు బంధు అన్నారు. అన్నారా లేదా? ఇచ్చిందా మరి మొక్కలకు? ఎన్నిసార్లు ఎగ్గొట్టిండో రైతు బంధు? 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టిండు. ఇవాళ కూడా ఎక్కిస్తున్నాడు 12,000. 15,000 ఇస్తా అన్నాడు, 12,000. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.